హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మంచి రుచికరమైన బీన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి చూద్దామండి. బీన్స్ కర్రీ మనకి చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. నేను చేసే బీన్స్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలి చూద్దామండి. ఇక్కడ నేను 1/2 kg వరకు బీన్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ ముక్కలను పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని వీటిని మనం లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఇలా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోవాలండి. మనం బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి తొందరగా మగ్గుతుంది. ఇలా ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వలన మనకి కర్రీ తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనం దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మనం మూత పెడుతూ తీస్తూ బీన్స్ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండాలి. సాల్ట్ వేయడం వలన మనకి కర్రీ తొందరగా ఉడుకుతుందండి. అలాగే పీస్ తినేటప్పుడు మనకు రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కూడా. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేస్తే కూడా రుచి చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి వేసి ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు కారం, ధనియాల పౌడరు ముక్కలకు పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. ఇలా సింపుల్గా తయారు చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా మనకి బీన్స్ తినడం వలన చాలా మంచిదండి. మనకి సైడ్ డిష్గా కానీ పప్పు, చారు దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. చూడండి, మనకి కర్రీ కలర్ కూడా చేంజ్ అయ్యి ఆల్మోస్ట్ మనకి కర్రీ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇక్కడ నేను బీన్స్ ఉడికిందో లేదో కూడా చెక్ చేస్తున్నాను. మనకి బీన్స్ కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇలా మనకి ఆయిల్లో వేపుకోవడం వలన బీన్స్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మనం చక్కగా కలుపుకోవాలి. ఈ బీన్స్ కర్రీ అన్నం, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తింటే కూడా బీన్స్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా మనం తినేయొచ్చండి. బీన్స్ కర్రీని చాలా విధాలుగా ప్రిపేర్ చేస్తారు. ఇలా ఒకసారి వేపుడు ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి బీన్స్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.